యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనము ప్రభు యొక్క బల్లారాధన గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ విషయాలు మీ అందరికీ తెలియని విషయాలేమి కావు. ఆయనను మరలా మనము జ్ఞాపకము చేసుకోవడానికై ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం నుంచి 26వ వచనం వరకు మనము ఒకసారి ధ్యానం చేసినట్లయితే, ప్రభు యొక్క శరీరమునకు సూచనగా ఉన్న రొట్టెను, ప్రభు యొక్క రక్తముకు సూచనగా ఉన్న ద్రాక్షారసమును ఒక పాత్రలోని ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. రక్తము ద్రాక్షారసం ఏంటి, రొట్టె ఆయన శరీరం ఏంటి అన్న ఆలోచన మనందరికీ వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది సూచన మాత్రమే. అంటే దేవుడు మన కొరకు ముందు చేసిన వాటిని జ్ఞాపకము చేసుకోవడానికి సూచనగా, ఆయన శరీరము గోధుమ పిండి అయితే ఎట్లాగే గోధుమలు ఎలాగైతే మెత్తని చేయబడ్డాయో, అలాగే ఆయన శరీరం కూడా మెత్తన చేయబడి ఉన్నదని సూచనగా అది యేసుక్రీస్తు మనకి తెలియచేశారు. అలాగే ద్రాక్ష పండ్లు ఎలాగైతే మెత్తన చేయబడి దాంట్లో ఉన్న ఆ యొక్క రసం ఎర్రగా ఎలా ఉందో దానికి సూచనగా మాత్రమే ఇది మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగూ చేసి మనకు అప్పగించినట్లుగా ఇక్కడ వాక్యం మనం చూస్తాం. ఒకటి, ఈ యొక్క వాక్యాల్లో మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన విషయాలు ఏంటంటే, ఇది మనుషుల వలన పొందింది కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞగా మనం చూడాలి. ఆయన చెప్పారు ఏమని అంటే, నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. అంటే ఇక్కడ రాయబడిన వాక్యం ప్రకారం యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి, యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నటకై మీరు వీలైతే చేయండి అని చెప్పట్లేదు, కానీ దీనిని చేయుడి అని చెప్పబడుతుంది వాక్యం. కాబట్టి మనందరం కూడా ఇది మనం ప్రభువు వలన పొందితిమి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దానిలో మనం పాలిభాగస్తులు అయినప్పుడు మనకి ఆశీర్వాదం, మనము క్రీస్తులో పాలిభాగస్తులం అవుతాం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఈ రొట్టె మాత్రమే కాదు, ద్రాక్షారసం విషయంలో అనగా ప్రభు యొక్క రక్తమునకు సూచనగా ఉన్న దాని విషయంలో కూడా దేవుడు అదే మాట చెప్పాడు, దీన్ని చేయుడి, అది ప్రభు వలన మనం పొందుకున్నామనే విషయాన్ని మనం చూస్తాం. అయితే దీన్ని చేసేటప్పుడు మనము చేయవలసిన శ్రేష్టమైన పని ఏంటంటే, ఏ ప్రభు అయితే మన కొరకు ఆ యొక్క శరీరం నలగొట్టబడి రక్తము చిందింపబడ్డాడో, ఆ యొక్క దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఇక్కడ వాక్యం రాయబడిన మాట ప్రకారం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. రెండోదిగా మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడు మనం చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించి దీనిలో పాలిభాగస్తులు
కావాలన్నట్లుగా ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు అర్థమవుతుంది, మూడోది ఏంటంటే ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మనకు బదులుగా ఆయన సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది ఏంటి? గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన మనం విమోచించబడలేదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చిందించిన ఆ బలియాగము చేసిన ఆ యొక్క రక్తం వలన మనం పాప విముక్తులుగా చేయబడుతున్నాము కనుక ఇది ఆయన త్యాగం మనకి గుర్తుకు వచ్చినట్లు మనం దీనిలో పాలి భాగస్థులము కావాలన్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి 26వ వాక్యాన్ని కూడా మనం చూస్తే అక్కడ ఏముంది? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే నాలుగోదిగా మనం ఏం నేర్చుకుంటున్నాం ఏంటంటే, ఈ రక్తమును జ్ఞాపకం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆయనకి సాక్షులుగా ఉంటారన్న వాక్యం మనకి తెలియపరచబడుతుంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న 4 విషయాలు. ఒకటి, ప్రభువు వలన పొందింది మనము తింటున్నాం, త్రాగుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిని త్రాగేటప్పుడు కృతజ్ఞత కలిగి దేవుని బలలో పాలిభాగస్తులు కావాలన్నట్టు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడోది, ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాలుగోది, మనం ఏం చేస్తున్నామంటే దీనిలో త్రాగినప్పుడల్లా ఇది తిని త్రాగినప్పుడల్లా మనం ఏం చేస్తున్నామంటే మనము అనేకులకు సాక్షులుగా ఉంటున్నాం. ఎందుకు తింటున్నారు, ఇది ఎందుకు త్రాగుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళకి యేసుక్రీస్తుని గురించిన త్యాగాన్ని గురించిన విషయాలు బోధించడానికి ఇది ఒక సూచనగా, ఒక సాక్షిగా మనం నిలబడినట్లు, ఈ కార్యం చేస్తున్నట్లుగా దేవుడు చేసి మనకు అప్పగించినట్లుగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అయితే చివరిగా మనం ఇంకో వాక్యం చూసినట్లయితే అక్కడ 27వ వాక్యం మనకి గమనించినట్లయితే, ఎవరు పడితే వాళ్ళు దీంట్లో పాలుభాగస్తులు కావచ్చా అంటే, ఎవరు పడితే వాళ్ళు దీంట్లో పాలుభాగస్తులు అవ్వడానికి వీలే లేదు. 27వ వాక్యం చదువుతున్నాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనికి త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది వారికి ఇష్టం ఉన్నట్లుగా బ్రతికి, వారికి ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడి, వారికి ఇష్టం ఉన్నట్లుగా ప్రవర్తించిన తర్వాత ఏదో ఆచారపూర్వకంగా దీంట్లో పాలిభాగస్తులు అవుతున్నారు. అలాగూ అవ్వకూడదు. ఖచ్చితంగా అపరాధి అవుతాడు, దేవుని దృష్టిలో పాపిగా ఉంటాడు. దేవుడు వారి విషయమై నింద మోపుతాడు, వారిని కోపగించుకుంటాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తుని వెంబడించుచున్న మనం, యేసుక్రీస్తు యొక్క స్వభావాలు మనలో ఉండాలంటే ఈ యొక్క పద్ధతి ప్రకారం, యేసుక్రీస్తు ఎలాగైతే బ్రతికాడో ఆ పద్ధతి ప్రకారం మనం కూడా బ్రతుకుతూ ఈ లోకంలో యేసుక్రీస్తుకు సాక్షిగా ఉంటూ మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ఆయనను మనలో ప్రతిబింబించే వారిగా ఉన్నప్పుడు మనము ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమునకు మనము గొప్ప సాక్షులుగా నిలబడతాం. కాబట్టి ఈ శరీరమును, ఈ రక్తమును తిని త్రాగేవాడు ఖచ్చితంగా లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. అంతకుముందు వరకు మనం లెక్క అప్పగించని వారంగా ఉన్నాం లోకంలో ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు. ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్న మనం మాత్రము దేవుని చేత మనము పవిత్రపరచబడిన మనము చేసే ప్రతి విషయంలో లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామని తెలిసి, కాబట్టి తెలిసిన వారమే మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలని దేవుని పేరట మీకు తెలియజేస్తాం.
కాబట్టి ఈ ప్రభు బలలో వచ్చే ఆదివారం ప్రభు బలలో పాలు పొందే మనం దేవుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు అప్పగించిన దాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకి సాక్షులుగా మనం బ్రతకాలి. ఆయన సాక్షులుగా మనం బ్రతికి ప్రభు యొక్క శరీరమును రక్తమును పాలిభాగస్తులు కావాలని మీ అందరికీ తెలియచేస్తూ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.